నిఖిల్ ఎందుకు విన్ అవ్వాలి పార్ట్ 1. అయితే మనం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా గేమ్ అయితే తను ఆడిన ప్రతి గేమ్ 100% ఇచ్చాడు. అలాగే తను గౌతమ్తో అయినా, పృథ్వీతో అయినా, నబిల్తో అయినా, ఎవరితో అయినా సమానంగానే ఆడాడు. ఒకళ్ళ మీద ద్వేషంతో ఆడలేదు, ఒకళ్ళ మీద పగతో ఆడలేదు. అది తను ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అయితే నిఖిల్ సేఫ్ అని చాలామంది అంటున్నారు. దానికి కూడా నేను చెప్తాను, సేఫ్ అనేది ఇప్పుడు నువ్వు మాట్లాడంగానే నేను తిరిగి అరిచేస్తే అది జెన్యూనా కాదు. నువ్వు మాట్లాడినా కొంతమంది కూర్చొని మామూలుగానే మాట్లాడతారు. అది ఎక్కడ నీకు సేఫ్ అని అనిపించాలంటే, నువ్వు తను పదే పదే అంటున్నా కూడా తను అలాగే నవ్వుతూ ఉంటే అది సేఫ్. కెమెరాని చూసి చేస్తున్నాడు అనుకోవచ్చు. తను కెమెరా యాంక్ చూసి మాట్లాడు, కెమెరా వైపు తను ఉండడు. తను బాగా కోపం వస్తే తన నుంచి తను చెప్తాడు. తను ఏం కోపం అనేది వచ్చింది. అంతేగాని ఊరికే కోపం రావాలి, ఊరికే సేఫ్ అంటే అక్కడ అందరూ సేఫ్ ఆడుతూనే ఉంటారు. నిఖిల్ ఒక్కడే కాదు, అది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సేఫ్ ఆడే ప్లేయర్సే వాళ్ళకు ఉండిద్ది, ఎక్కడ ఎలా ఆడాలని వాళ్ళకి తెలిసిద్ది, అలాగే వాళ్ళు ఆడతారు. అంతేగాని మనం చెప్పినట్టు వాళ్ళు ఏం ఆడరు కదా. అదొకటి గుర్తుంచుకోండి. మీకేమనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.